నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేరుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రంగంలోకి దిగారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం స్థానిక అధికారులతో పాటు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులు, ఇతర అధికారుల చుట్టూ తిరగడంతో పాటు ప్రతి వారం కలెక్టరేట్లో జరిగే ప్రజా పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించడం, కాళ్లరిగేలా తిరగడం, వ్యయ ప్రయాసలకు గురవుతున్న ప్రజల ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కాకర్ల నిర్ణయం తీసుకున్నారు. దాంతో శనివారం ఆయన ఉదయగిరి బొమ్మరాజు చెరువులోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేలా ప్రజా పరిష్కార వేదిక నిర్వహించారు. దాంతో అనేక ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలతో సతమతమయ్యే వారి నుంచి, స్థానిక అధికారుల నుంచి పరిష్కారం కాని చిన్న చిన్న సమస్యలతో అర్జీదారులు భారీగా తరలివచ్చారు. వారి సమస్యలను సురేష్ కు విన్నవించారు. ఆయన సైతం బాధితుల బాధలు, సమస్యలను విన్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్ చేసి మాట్లాడారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించి బాధితులకు భరోసా కల్పించారు. దాంతో అర్జీదారులంతా ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని, తన వద్దకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని తరచూ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రూపకల్పనకు శ్రీకారం. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన, రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలబాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చేయుచున్న అతిథులకు ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. ఆత్మకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి. Hi Nilor, please subscribe to N3 TV.